ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. దాని మీద డిబేట్ యాక్చువల్గా నిన్ననే పెట్టాను నేను. కాకపోతే డిబేట్ స్టార్ట్ అయ్యే టైంకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నదీ జలాల వివాదాలు వీటికి సంబంధించి చాలా పెద్ద ప్రెస్ మీట్ అనేది జస్ట్ స్టార్ట్ అయినాక మాకు మెసేజ్ వచ్చింది. దాంతో నిన్న క్యాన్సిల్ చేశాం. క్యాన్సిల్ చేసేసరికి సహజం డిబేట్లు పెట్టి మధ్యలో ఎత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి వివిధ కారణాల రీత్యా. ఎందుకంటే మాకుండే ప్రయారిటీస్ మాకు ఉంటాయి. మాకు ఎమర్జెన్సీ బ్రేకింగ్లు వచ్చినప్పుడు ఎంత పెద్దదానే ఎత్తేస్తాం బ్రేకింగ్స్ వచ్చినప్పుడు. అక్కడ ఉన్న ప్రయారిటీని బట్టి డెసిషన్ తీసుకుంటాం. నాకు ఎందుకు అర్థం కాలేదు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైసీపీ వాళ్ళు తెగ బాధపడిపోయారు నిన్న. మరి రఘురామకృష్ణరాజు గారు అంటూ ఉంటాడు అదేదో ఆనందం అని. అంత ఆనందం ఏంటో నాకు అర్థం కాల. పైగా వాళ్ళు వేసే ఇదేంటంటే యాక్చువల్గా పట్టించుకొని నేను ఇవన్నీ ఏదో మొరుక్కుంటూ ఉంటారు లైట్. కాకపోతే ఇది టీడీపీలో సీనియర్ నేతలకు సంబంధించింది. పైగా బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ట్రాన్స్పరెంట్ వైట్ మిస్టర్ క్లీన్ పొలిటీషియన్, అలాంటి ఆయన డిబేట్లో ఉన్నా కూడా తీసుకోలేదు. ఎందుకంటే క్యాన్సిల్ అయింది కాబట్టి. దానికి వాళ్ళు ఏం పెట్టారంటే, ఏమి ప్రచారం చేశారంటే ఆ స్టార్ట్ చేయగానే ఏదో జరిగింది ఆపేమన్నారు, అందుకని ఆపేశాడు వెంకటకృష్ణ అని. అలా ఏమి ఉండదు రోయ్, అడిగి ఓడుకుంటున్నాను. అసలు నాకు అనుకున్నామంటే పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఆ మాత్రం స్పృహ, ఆ మాత్రం ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, మా సంస్థకు ఉన్నాయి, మా ఎండి గారి గైడెన్స్ ఉంటుంది. అంతేగాని ఏదో పిచ్చితనంగా గాలితనంగా మిగతా వాళ్ళ ఉండదు. కాబట్టి అనవసరమైన బట్టలు దించుకోమాకండి. మీకే మళ్ళీ బట్టలు దొరకవు కుట్టించుకోవడానికి, యూజ్లెస్ ఫెలోస్. అయితే అనుకోకుండా ఇవాళ నిన్ననే చెప్పాను బుచ్చయ్య చౌదరి గారికి ఇవాళ కంటిన్యూ చేస్తానని. అనుకోకుండా ఆయన వేరే పని మీద హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే సరే అని హైదరాబాద్ స్టూడియోకి నేను ఫోన్ చేస్తే, లేదు నేనే స్టూడియోకి వస్తాను, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అని చెప్పి ఆయన అన్నాడు. సరే వాళ్ళ సంగతి నాకెందుకు లేండి కానీ అని చెప్పి రమ్మంటే వచ్చారు ఆయన. బుచ్చయ్య చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్టూడియోస్కి వచ్చినందుకు. స్వాగతం. థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, కోట్లాది మంది తెలుగు ప్రజలందరికీ శుభాభినందనం. నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని, ఆనందంగా గడవాలని, అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అసలు చర్చలోకి వెళ్ళే ముందు నేను డిబేట్ క్యాన్సిల్ అయిందని బాధపడిపోయారు పాపం. బాధపడ్డారు, అది ఏంటో అర్థం కాల. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, మీ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి ఏదో జరిగింది, ఎవరో ఆపమన్నారనో. రాజుగారు ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ ఏదో సునకానందం అంటారు. అదే అది కొంచెం వెబెట్టు మాట అయినా చాలా బూతులే అది. అదే తంతృప్తి పడినేయండి. అలాగా గోబెల్స్ ప్రచారంలో ముందుంటారు. గోబెల్స్ ప్రచారం చేయటం, అబద్ధ ప్రచారం చేయటం సహజమే కదా.